కావాల్సింది పథకాలు కాదండి, పథకాలు కాదు, ఎదర పిల్లలకి భవిష్యత్తు కావాలి. ముందు భవిష్యత్తు రోడ్డు వేయాలి ముందు పిల్లలకి, అంతే తప్ప వీళ్ళు ఏదో డబ్బు పథకం ఇచ్చేస్తున్నాను, అవి ఇచ్చేస్తున్నాను, ఏ అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాను, నేను రౌడీజం చేస్తున్నాను. ప్రతి ఓడు కూడా వాళ్ళ పేరు చెప్తే, నాయకుడు పేరు చెప్తే రౌడీజం, మాట్లాడితే రౌడీజం. అసలు వీళ్ళ పాలన బాగోలేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి ఏదో వాళ్ళకి వేసారు, ఓటేసాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ పాలన బాగోలేదండి. అతను చేసి పాలన నచ్చలేదు, జనాలు కూడా నచ్చట్లేదు. చూసేవాడి అలా వచ్చారు జనం. అసలు జనసేనకి టీడీపీకి అసలు ఇసుకెత్తారు, వాళ్ళని జనం వచ్చారు. ఇవాళ ఎందుకు వచ్చారు? అతని పాలన నచ్చక, అతని పద్ధతి పాలన నచ్చక అన్నీ చేసి పనులన్నీ ఒక్క పని కాదంట, అన్ని తప్పుడు పనులే చేస్తున్నాడు అతను. ఎవరికి లేబర్ అన్న ఓడి పాడైపోయాడు. ఇవాళ ఇసుక ర్యాంపులు ఆపేసి నానా బాధలు పెట్టాడు జనాల్ని. వాళ్ళంతా రోడ్డుని పడ్డారు. ఇవాళ వాళ్ళు కూలి పని చేసిన సాయంత్రానికి వాళ్ళ డబ్బులు తెచ్చుకుంటేనే వాళ్ళు కూడి తింటారు, లేకపోతే లేదు. వీళ్ళేమో ఏసీ కారులోని హెలికాప్టర్లో తిరుగుతారు. వీళ్ళకి విమానాల్లో దుబాయ్ వెళ్తారు, లేకపోతే ఎక్కడికో ఇంకొదుక్కి వెళ్తారు. వాళ్ళ సొంత ప్రయోగాలు తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అతను సొంత డబ్బు ఆస్తులు అమ్మి, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుని పంచి పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అతను అప్పులు చేసినా కొంచెం అభివృద్ధి చేశాడు, రోడ్లు వేసాడు. ఎక్కడి నుంచి డొంకల్లో ఉన్న పొంతలో ఈ రోడ్లు వేసి చక్కగా చేసుకొచ్చాడు ఆయన. చేసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా చేశారని చెప్పేసి ఈ జనం అంతా కూడా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏదో వాళ్ళ నాన్నగారి ముఖం చూసి వేసారు తప్ప ఈసారి కనపడ్డండి, పత్తా కనపడ్డాడు. మాది నర్సాపురం నియోజకవర్గం. ఈసారి మాకు ప్రసాదరాజు నగ్గిన తర్వాత కనపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాడు వచ్చి, అంతే. ప్రసాదరాజు అతను చేసింది అయితే అసలు ఏమీ లేదు. రోడ్లు కూడా దరిద్రం చేశాడు మొత్తం. అలా మొత్తం సొంతంగా చేసుకోవడం తప్ప ప్రజలకి లేబర్ అన్నవాడికి ఏం చేయలేదండి అలా.